వెల్కమ్ టు పొలిటికోస్. అన్నదానం చేసేవారు నిజంగా మహనీయులు. వారు పంచే ఆహారం కేవలం ఆకలి తీర్చే పదార్థం కాదు, మానవత్వానికి ప్రతీక, దయకు రూపం, ప్రేమకు ప్రతిబింబం. ఆ మానవతావాది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామర్పేట నివాసి అయిన అఫ్జల్ ఖాన్ గారు. వారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్నదానం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? అన్నదానం అంటే ఇప్పుడు నిస్సాయిలను ఆదుకోవడం. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇప్పుడు అనాథాశ్రమంలో కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఎప్పటి నుంచో ఆలోచన ఉండే. ఇప్పుడు సేవలు రీచ్ అనాథాశ్రమం తుర్కపల్లిలో ఉంది. ఏ కార్యక్రమం ఉన్నా అక్కడ వెళ్ళి పండ్లు పంచడం, చిన్న చిన్నవి చేస్తుండడంతో అది ఎలా మేము ఇచ్చేది చిన్నది కానీ అది పాపులారిటీ ఎలా అయిందంటే అందరు చేయాలనే ఆలోచన వచ్చి అందరూ దానికి ముందుకు రావడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఆ సమయంలోనే ఇప్పుడు మీడియా పరంగా ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి అందరికీ తెలిసి ఇప్పుడు అన్నదానం ఇప్పుడు చాలా గొప్పదనం కాబట్టి ఇప్పుడు ఎవరికైనా సరే తిన్నప్పుడు మనం మంచిగా ఉంటాం. మరి ఇతరుల గురించి ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది అన్నదానం కార్యక్రమాలు కొంతమంది ఫ్రీగా, కొంతమంది ఇప్పుడు సిటీలో మీరు చూడవచ్చు 1 రూపాయికి, అంతకంటే ఇంకా తక్కువ. ఈ అన్నదానం వైపు మొగ్గు చూపడం, ఎందుకంటే వాళ్ళ కడుపు నిండినప్పుడు మన కడుపు నిండినట్లు ఉంటుంది. ఎందుకంటే అది కూడా దేవునికి చాలా ఇష్టం. అది ఈ అన్నదాన చాలా పుణ్య కార్యక్రమం ఇది. ఎందుకంటే దీనివల్ల మనకు ఎన్ని దారులు తెరుస్తాయో, మనకు ఈ పుణ్య కార్యంతో మనం ఏ విధంగా మనకు మంచి జరుగుతుందో, ఇది మానవుని కనీసం మానవీయ ధర్మం. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఉండొచ్చు, అందరూ తింటారు కాబట్టి, కానీ ఇప్పుడు వాళ్ళకు మనం దరిచేరి వారికి కడుపు నింపడం ప్రతి మానవుని కర్తవ్యం, కనీస కర్తవ్యం. ఈ త్రోవలో నేను ముందుకు వస్తే ఇప్పుడు చాలామంది వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే కొన్ని బళ్ళలో కానీ గుళ్ళల్లో కానీ ఇప్పుడు అక్కడక్కడ అన్నదానం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కార్యక్రమం చేయాలని ఇప్పటి ఆలోచన కాదు, గత 1-2 సంవత్సరాల నుంచి ఆలోచన. గతంలో మీకు ఎలాంటి హృదయ విదారక సంఘటన ఏమైనా కనిపించిందా? అన్నం లేకుండా నిరుపేదలు బాధపడే సంఘటన గిట్లా చూశారా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాస్తవంగా ఇప్పుడు రోడ్ల మీద చాలా చూసాం. అక్కడ కాకుండా కూడా సోషల్ మీడియా పరంగా మనం ఫోన్ తీసుకుంటే కూడా కొంతమంది మిత్రులు పెడతారు కాబట్టి అలాంటివి చూసినప్పుడు చలించిపోతాం. వారికి సాయం చేయాలనే ఆలోచన వస్తుంది. ఇందులో కొన్ని చాలా ఫౌండేషన్స్లు ఉన్నాయి. కొంతమంది చాలామంది ఇప్పుడు ముస్లింలు హిందువులు అందరూ చేస్తారు అన్నదానాలు. వారి మీడియాలో చూసినప్పుడు మరి మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన కూడా దానికి కూడా కారణమై ఉంటుంది. ఎందుకంటే ఈ అన్నదానం అనేది వారి కడుపు నింపుతుంది. మరి చాలామంది అంటారు, ఇప్పుడు నువ్వు చాలా హృదయం గొప్పదిగా ఉండాలి. ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు? ఇది పోయిన ఆదివారం చేసాము. ప్రతి ఆదివారం అనుకున్నాము. అయితే కొంత ఇప్పుడు ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కానీ వాళ్ళకు వెసులుబాటు ఉండాలని, మళ్ళీ మీడియా మిత్రులకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి బుధవారం పెట్టుకోవాలని అనుకున్నాము. పోయిన ఆదివారం చేసాము. ఇప్పుడు ఈసారి 2వ సారి కాబట్టి ప్రతి బుధవారం చేయడం జరుగుతుంది. రోజు సగటున ఎంతమంది వస్తున్నారు సార్? ఇప్పుడు మామూలుగా ఎంతమంది వచ్చినా చిన్నగానే స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత మేము దీనికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో దాన్ని బట్టి ఎంతమంది వచ్చినా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు పట్నం నరసింహారెడ్డి సార్. దేవరి అంజాల్ గ్రామం, తుమ్కుంట మున్సిపాలిటీ, షామర్పేటలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అఫ్జల్ ఖాన్ అంటే ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సంతోషం వెలిపించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఈ అన్నదాన కార్యక్రమమే కాకుండా తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ పోరాటంలో ఆయన ఉద్యమకారుడిగా ముద్ర వేసుకోవడం జరిగింది. అదే కాక కూడా అనాథాశ్రమంలో కూడా ఇప్పుడు సరస్సు ఆశ్రమంలో నేను హెచ్ఎంగా పనిచేస్తున్నప్పుడు అప్పుడే ఆయన నాకు ఎక్కువ పరిచయము. అంటే
క్యాలెండర్ ప్రోగ్రామ్స్ ఏ వచ్చినా కానీ ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా చిల్డ్రన్ డే వచ్చినా కానీ పిల్లలకు చాక్లెట్ పంచడం కానీ, అదేవిధంగా వేరే మహనీయుల పుట్టిన రోజుల పండ్లు, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ టైప్లో పిల్లలకు ఒక్కోసారి నోట్ పుస్తకాలు, ఒక్కోసారి పెన్నులు అలాంటి కార్యక్రమాలు ఇవ్వడము అనాథాశ్రమంలో జరిగింది. ఆయనకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో, మంచి కార్యక్రమం పేదలకు కడప నిండా ఉండాలనే సదుద్దేశంతో ఈ శామర్పేట గ్రామంలో అబ్దుల్ ఖాన్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇదే అన్నదాన కార్యక్రమం కాకుండా విద్యార్థులకు వాళ్ళకు నోట్ పుస్తకాలైనా కానీ, పెన్నులైనా కానీ, మళ్ళీ బట్టల రూపంలోనే ఇటీవల నిర్వహించినటువంటి మేడే కార్యక్రమం రోజు కూడా గ్రామ పంచాయతీ సభ్యులకు అది పాదరక్షలకు కూడా ఇవ్వడము చాలా సంతోషకరం. అలాంటి కార్యక్రమాలు ముందు చేసి ఈ శామర్పేట గ్రామానికి మంచి ప్రత్యేక పేరు తీసుకురావడానికి తేవాలని, ఆయన సంస్థ కూడా ముందు ఇంకా ఎక్కువ కావాలని, అదేవిధంగా ఈ సంస్థను కూడా రిజిస్ట్రేషన్ చేస్తే దాతలు కూడా ముందుకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి కూడా సహకారం ఉంటుంది. ఏ కార్యక్రమం అయినా కానీ వెంకరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అబ్దుల్ ఖాన్ సహాయ సహకారాలతో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి దోహదపడాలని ఆయనకు ఎప్పటికీ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సమాజం మనకి ఏమిచ్చింది అని కాకుండా సమాజానికి మనం ఏమిస్తున్నామనే భావనతో అఫ్జల్ ఖాన్ గారు తనకు ఉన్నంతలో ఎంతో కొంత మేలు చేస్తూనే ఉన్నారు సమాజానికి. అదేవిధంగా అఫ్జల్ ఖాన్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇలాంటి సామాజిక సేవలు చేయాలని పొలిటికోస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Subscribe to the channel and download the Politicos app from the links in the description.